బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే చంద్రబాబు నాయుడు గారు అక్కడి శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జలశక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది. అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది. అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాసిండు. ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు. ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు. ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడే నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వము రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం, అధికారికంగా లేఖలు చేయడం, కలవడము, పోవడము, రావడము, అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్లో బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈ రోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.